అందరికీ నమస్తే అండి. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారు అనే అభియోగాల మీద దర్యాప్తు జరుగుతోంది గత 3 నెలలుగా. సో ఆ సిట్ అధికారులు నిన్నగాక మొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. వైష్ణవి డైరీస్, ఏఆర్ డైరీకి సంబంధించిన ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేశారు. దీనిలో ఇంకో 15 మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ మీద నిఘా పెట్టారు. సో దీనిలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన ఒక అధికారి కూడా అరెస్ట్ అవుతారు. ఆయనే A1 అవుతారు. సో ఓవరాల్గా ఏంటంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు జరిగింది కాబట్టి అరెస్టులు జరుగుతున్నాయి అని మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో మనం కొన్ని నిజాలు మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనకి సబ్జెక్ట్ ఏంటి? మొదట సీఎం చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టిన సబ్జెక్ట్ ఏంటి? తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపారు అని, యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. జూలై 17, 2024 ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది అని సీఎం గారు చెప్పారు. అది బాగా ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీసి కోర్టుల వరకు వెళ్తే కోర్టు దాని మీద నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి ఒక సిట్ ఎంక్వైరీకి వేసింది. సిట్ దర్యాప్తు చేసి నలుగురిని అరెస్ట్ చేసి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతోంది. అయితే ఇక్కడ సిట్ అధికారులు కనిపెట్టిన తప్పు ఏమిటి, ఉల్లంఘన ఏమిటి? ఇక్కడ 2 రకాలు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒకటి నెయ్యి కల్తీ అవ్వడం, 3 అంశాలు దీనిలో మనం గమనించాలి. 3 అంశాల్లో ఒకటోది నెయ్యి కల్తీ అవ్వడం, ఆ కల్తీ అయిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలవడం. రెండోది నెయ్యి కల్తీ అవ్వడం. దీనిలో ఈ యానిమల్ ఫ్యాట్ కాకుండా ఇతరత్ర చెత్త పదార్థాలు ఏమన్నా, ఈ కూరగాయలకు సంబంధించిన ఇది కానీ, లేదంటే ఇతర కల్తీ జరగడం, అంటే వాడకూడని నూనె వాడడం, వాడకూడని పదార్థాలు వాడడం, చీప్ పదార్థాలు వాడి కల్తీ చేయడం. ఈ 2 కల్తీలు వేరువేరు. ఒకటి ప్యూర్లీ యానిమల్ ఫ్యాట్, అది చాలా వరస్ట్, భక్తుల మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతింటాయి. రెండోది వరస్ట్, క్వాలిటీ తగ్గుద్ది. మూడోది టెండర్లలో అవకతవకలు జరగడం. టెండర్కి ఎటువంటి అర్హత లేకపోయినా టెండర్ వేయడం, టెండర్ దక్కించుకోవడం, 319 రూపాయలకు మీకు సప్లై చేస్తానని చెప్పి 355 రూపాయలకు వాళ్ళు కొనడం. సో ఇది టెండర్లో అవకతవకలు జరగడం. సో ఇప్పుడు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన అభియోగాలు, వాళ్ళ మీద నమోదు చేసిన అభియోగాలు 3వ అంశం. అంటే టెండర్లలో అవకతవకలు జరిగాయి అని, వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా టెండర్ వేశారు, వాళ్ళకి అంత నెయ్యి సరఫరా తయారు చేసే సామర్థ్యం లేకపోయినా టెండర్ వేశారు, అక్రమంగా దక్కించుకున్నారు. సో దాని మీద వాళ్ళు అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళు 319 రూపాయలకు టెండర్ వేసి 355 రూపాయలకు బోలేబాబా నుంచి తెప్పించుకుంటున్నారు కాబట్టి ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి సంథింగ్ అనుమానించాల్సిన అంశం. మేబీ ఇప్పుడు చూడండి, ఏదో మనం సోషల్ మీడియా బాగా తిరుగుద్ది, వేరుశనగ గుళ్ళు ఏమో కేజీ ఇంత ఉంటుంది, దాని నుంచి వచ్చే 1 కేజీ వేరుశనగ నూనె, అంటే ఒక కేజీ వేరుశనగ నుంచి దాదాపుగా 600 ml 600 ml ఏదో ఆయిల్ తయారవుద్ది. సో ఈ లెక్కన మనం బయట కొనే 1 లీటర్ 500 నుంచి 600 అవ్వాలి, కానీ వాళ్ళు తక్కువ రేటుకి ఎంత 120కో 130కో ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పి సంథింగ్ ఏదో లెక్క ఉంటుంది. నేను అది పూర్తిగా ఫాలో అవ్వలేదు, కానీ అంటే ఒక సస్పెషియస్ లెక్క. వాళ్ళు నూనెలు కల్తీ చేస్తారు కాబట్టే వాళ్ళు తక్కువగా అమ్మగలుగుతున్నారు, లేకపోతే అంత రేటుకి ఇలా నూనెలు ఏమీ అమ్మలేరు అని కొంతమంది లెక్కలు చెప్తూ ఉంటారు. సేమ్ అదే ఫార్ములా ప్రకారం వీళ్ళు 355 రూపాయలకు బోలేబాబా నుంచి తెప్పించుకొని 319 రూపాయలకు వీళ్ళకి సరఫరా చేస్తున్నారంటే యాజ్ ఇట్ ఈజ్ కొన్నట్టు ఇవ్వరుగా. ఆ నష్టపోయిన 40 రూపాయలు కవర్ చేసుకోవడానికి 1 కేజీని 2 కేజీలుగా మారుస్తారేమో నెయ్యి. అలా మార్చే క్రమంలో వీళ్ళు కల్తీ చేస్తారేమో. అర్థమైంది కదా? వీళ్ళు 1 కేజీ 355కు కొంటారు, దాన్ని 2 కేజీలుగా మార్చడానికి రకరకాల కల్తీ వస్తువులు వాడి దాన్ని మారుస్తారేమో. అలా మార్చినప్పుడు వాళ్ళకి 1 కేజీ సుమారుగా 177 రూపాయలు పడుతుంది కదా. అప్పుడు దాన్ని 319కి ఇస్తే వీళ్ళకి లాభం వస్తుంది. సో 1 కేజీని 2 కేజీలుగా మార్చడానికి సంథింగ్ ఈజ్ కల్తీ చేసి ఉంటారు. అది ఇక్కడ సిట్కి అనుమానం. సో వీళ్ళని ప్రస్తుతానికి అరెస్ట్ చేసిన అభియోగాలు అయితే టెండర్లో అవకతవకలు జరిగాయి అనేది ప్రూఫ్లు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి నిర్ధారించుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి. ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్క్ కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి కల్తీ జరిగిందా లేదా, జరిగితే నిజంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా ఇంకేమైనా కలిసిందా,
అసలు వాళ్ళు ఏం చేశారు, ఏం చేసి కల్తీ చేశారు, దానిలో ఏం కలిపారు, ఇది సిట్ ఇంకా పూర్తి స్థాయిలో తేల్చలేదు. ప్రస్తుతానికి వాళ్ళని అరెస్ట్ చేసి దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ మాత్రమే కోర్టుకు ఇచ్చారు. సో వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటే వాళ్ళ చేత నిజాలు కక్కిస్తే ఏం కలిపారు ఏమిటి అనేది అప్పుడు బయటకు వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని ప్లస్ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ మ్యాచ్ అవ్వాలి. లేదు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ మ్యాచ్ అవ్వకపోయినా వాళ్ళు చెప్పింది వేరేలా ఉన్నా ఇది శాశ్వతం ఒక క్వశ్చన్ మార్కులా మిగిలిపోతే తప్ప నిజాలు ఎప్పటికీ బయటకు రావు. అప్పుడు భక్తులు ఈ విషయంలో గందరగోళంలో ఉండాల్సిందే. సో ప్రస్తుతానికి కల్తీ నెయ్యి విషయంలో మనం మాట్లాడుకుంటే వీళ్ళని అరెస్ట్ చేసింది మాత్రం టెండర్లో కుంభకోణాలు జరిగాయి అని మాత్రమే. సో కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా సిట్ నిర్ధారించలేదు అండ్ సుప్రీంకోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. దానికి కొంత టైం పడుతుంది, చూడాలి. థ్యాంక్ యూ.